తమిళనాడు ప్రభుత్వం ఒక వినూత్న సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించింది. తమిళ సంస్కృతిలో మేనమామ సారెపెట్టే సాంప్రదాయాన్ని స్ఫూర్తిగా తీసుకుని తైమామన్ తంగమెదిరం తిట్టం మేనమామ బంగారు ఉంగరం పథకం పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు 755.83 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. దీని ద్వారా సంవత్సరానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే దాదాపు 4.42 లక్షల మంది శిశువులు లబ్ధి పొందనున్నారు. ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజైన జూన్ 22, 2026 నుంచి జన్మించిన పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. పెరరిచర్ అన్నా జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15, 2026న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. పారదర్శకమైన కొనుగోళ్ల కోసం వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల ఎన్నికల్లో అధికార తమిళగ వెట్రికళగం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ఈ పథకం తీసుకొచ్చారు. దీని ద్వారా కుటుంబాలకు అండగా నిలవడం, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను ప్రోత్సహించడం, సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవించడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇప్పటికీ రాష్ట్రంలో అమలవుతున్న డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ కు ఈ పథకం అదనపు బలగాన్ని చేకూర్చనుంది. ఈ పథకంపై ఆరోగ్య రంగ నిపుణులు, ప్రతిపక్షాలతో పాటు అధికార కూటమిలోని మిత్రపక్షం నుంచే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులను ఉంగరాల కోసం ఖర్చు చేయడం కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి ఉపయోగించడానికి పలువురు సూచిస్తున్నారు. ముఖ్యంగా మిత్రపక్షమైన వీసీకే పార్టీ అధినేత ఎంపీ తోల్ తిరుమాళవన్ ఈ పథకాన్ని పునఃపరిశీలించాలని ముఖ్యమంత్రి విజయ్ కు విజ్ఞప్తి చేశారు. ద హిందూ కథనం ప్రకారం 756 కోట్లతో ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి వార్డులను ఆధునీకరించవచ్చని, అవసరమైన సిబ్బందిని నియమించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కొరత, భద్రతా కారణాల వల్లే 44% కుటుంబాలు అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. మందులు కొనుగోలు చేయవలసిన తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఇప్పుడు బంగారం కొనడం ఎంతవరకు సమంజసమని ఓ ప్రభుత్వ అధికారి ప్రశ్నించారు. అయితే ఈ పథకాన్ని ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ కొలందస్వామి సమర్థించారు. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగి ప్రైవేట్ రంగంలో అధికంగా ఉన్న సిజేరియన్ల రేటు తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం మాత్రం పథకం అమలుకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించి ముందుకు సాగుతోంది. దీంతో ఈ పథకం ఉద్దేశించి ప్రాధాన్యతలపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోంది.